హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. మా ఫ్రెండ్స్ అందరం కలిసి కార్తీక మాసంలో పిక్నిక్ అయితే ప్రతి ఇయర్ వెళ్తామండి. అప్పుడు వెళ్ళిన వీడియో ఇంతవరకు అప్లోడ్ చేయలేదు. సరే లేట్ అయింది కదా పెట్టకూడదు అనుకున్నా కానీ మాకు స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా అని అప్లోడ్ చేసా. కార్తీక మాసంలో మేము ఎక్కువగా వెళ్ళేది వనస్థలపురంలో జింకల్ పార్క్ ఉంటుంది, అందులోకి అయితే ఎక్కువ వెళ్తామండి. మేము వెళ్ళిన రోజు అయితే చాలా క్రౌడ్ ఉంది. ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతి సండే ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఒక్కొక్క రోజు పిక్నిక్ పెడుతూ ఉంటారు. పార్క్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. చాలా మంది వచ్చారు కదా, కానీ వేరే అన్నయ్య వాళ్ళు ముందుగానే మాకు ఈ ప్లేస్ ఇలా వేసేసి వెళ్ళిపోయారు. ఇలా వేస్తే ఎవరు ఆ ప్లేస్లో కూర్చోకుండా ఉంటారని. ఫస్ట్ అయితే అందరికంటే మేమే వచ్చాము. అందరూ వచ్చేసారు అనుకోండి, మేమైతే వచ్చేసామండి. ఇక్కడ మా పిల్లలు కొద్దిసేపు అయితే ఆడుకున్నారు. ముందుగా రావడం మంచిదైంది. ఒక అబ్బాయి ఆవులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ అబ్బాయి దగ్గర గడ్డి తీసుకొని మా పిల్లలు అయితే ఆవులకైతే పెట్టారు. ఇప్పటికైతే మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, అందుకని పక్కనున్న పిల్లలతో కలిసి సెటిల్ అయితే ఆడాము. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇంత క్రౌడ్ ఉంటుందని, లేకపోతే వేరే ప్లేస్లోనే పెట్టుకునే వాళ్ళం. కానీ చాలా బాగుంది, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పిక్నిక్ పెట్టుకున్న వాళ్ళందరూ శ్రీకాకుళం విజయనగరం జిల్లానే, అందులో అందరూ పోలీసులే అండి. ఇయర్లీ 3-4 టైమ్స్ అయినా ఏదో ఒక విధంగా ఇలా కలుస్తూ ఉంటాము. ఇలా ఉండటం వల్ల ఊరికి దూరంగా ఉన్నామనే ఫీలింగ్ కూడా రాదు. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి పూజ చేస్తుంటే బాగుంది కదా అని వీడియో అయితే తీశాను. వీళ్ళైతే చాలా మంచిగా పాటలు పాడుతున్నారండి. నాకు తెలిసి బ్రాహ్మణులు అనుకుంటా. అందరూ వచ్చాక కొద్దిసేపు డ్యాన్సులు చేసి అలాగే గేమ్స్ అయితే ఆడుకున్నాం. తర్వాత లంచ్ చేసి పార్క్ మొత్తం చూడటానికి వెళ్ళామండి. తర్వాత అయితే పక్కన అనన్య రిసార్ట్ అని ఉంటుంది, అందులోకి అయితే 3 o'clock తర్వాత అయితే వెళ్ళాం. జింకల్ పార్క్ పక్కనే అనన్య రిసార్ట్ అని ఉంటుందండి. పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటారని ఇక్కడికైతే తీసుకొచ్చాం. చెట్ల మధ్యలో చాలా మంచి మంచి గేమ్స్ అయితే ఉంటాయి.
అడ్డంగా అది 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 రన్ 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 కూర్చో కూర్చో ఆటలు అరిపోండి నువ్వు ఆటలు అరిచిపోండి రాడా నియర్ బై ఉన్నోళ్ళకి అయ్యో పరిగెట్టి ముట్టుకోవడానికి అవుతుంది కదా నీవెనకే అది ఐటీ ఇచ్చినందుకు నీకే కూర్చో తనకి తను అవుట్ అయిపోయింది కదా వీడియో పెట్టకూడదు అనుకునే లాస్ట్కి అప్లోడ్ అయితే చేసేసాను. పిల్లలకి ఎప్పటికైనా స్వీట్ మెమరీస్గా ఉంటుంది కదా అని. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఈ విధంగా ఎప్పుడైనా పిక్నిక్ వెళ్తే కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.